ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన వాక్య ధ్యానం కోసం రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం ఒకసారి నేను చదువుతున్నాను. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల నుండి సజీవులను మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోండి. ఇక్కడ మన అవయవాల కోసం దేవుడు చెప్తున్నాడు. మన అవయవాల కోసం ఏంటంటే మన అవయవాలని దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకూడదండి. అంటే దుర్నీతి జరిగించే సాధనాలుగా మన అవయవాలు ఉపయోగపడతాయండి. అంటే దుర్నీతి జరిగించడానికి అపవాదికి లేదంటే పాపానికి సాధనాలు ఏంటంటే మన అవయవాలు అనగా మన కళ్ళు, మన నోరు, ప్రాముఖ్యంగా మన చెవులు అన్నమాట. మనం వినేదాన్ని బట్టి, మనం చూసేదాన్ని బట్టి, మనం మాట్లాడే మాటలు బట్టి పాపం ఏంటంటే వాటిని సాధనాలుగా వాడుకుంటుందంట. సాధనాలు అంటే ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఇప్పుడు చూడండి, ఒక మ్యూజిషియన్కి ఒక కీబోర్డ్ ప్లేయర్ అనుకోండి, తనకి ఏం కావాలంటే బెటర్ కీబోర్డ్ కావాలి. తనకి ఎంత బెస్ట్ ఎక్విప్మెంట్ ఇస్తే అంత బెటర్ మ్యూజిక్ తను ప్రొడ్యూస్ చేయగలుగుతాడు అనమాట. ఎంత బెస్ట్ మ్యూజిషియన్ అయినా సరే తనకి ఇచ్చే ఆ ఇన్స్ట్రుమెంట్ బట్టి ఉంటుంది. మనం కీస్ అని పాడైపోయి ఒక ఓల్డ్ ఇన్స్ట్రుమెంట్ ఇచ్చామనుకోండి, తను ఏంటంటే బెస్ట్ మ్యూజిక్ ప్రొడ్యూస్ చేయలేడు. అదే ఎంత నార్మల్ ప్లేయర్కైనా బెటర్ ఆప్షన్స్ ఉన్నా ఎక్కువ హై అండ్ కీబోర్డ్ ఇస్తే బెటర్ మ్యూజిక్ ప్రొడ్యూస్ చేయగలుగుతాడు. అలాగే అపవాదికి కూడా మన అవయవాలే ఏంటంటే సాధనాలు అంటే ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. మన అవయవాలు అపవాదికి, పాపానికి మనం అప్పగించకుండా మన జాగ్రత్త పడితే కనుక మనకి ఏమవుతుందంటే ఆ సాతాను మన జీవితంలో మరణాన్ని ప్రొడ్యూస్ చేయలేడు. అంటే సాతాను చేయాలనుకున్న చిత్తాన్ని లేదంటే సాతాను మన జీవితంలో జరిగించాలనుకున్న కీడుని జరిగించలేడు అనమాట. తద్వారా మన అవయవాలని ఇవ్వకుండా ఉన్నప్పుడు అపవాది ఏం చేయాలంటే మన జీవితంలో పని చేయలేడు అనమాట. అపవాది ఎప్పుడు కూడా ఏంటంటే మన మనసులో పనిచేస్తుంది. బైబిల్లో ఉంటుంది, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:3 ఉంటుంది. అపవాది అంట మన మనోనేత్రాలకి, అంటే మనసులో ఉన్న నేత్రాలకి, మనసులో ఉన్న మనోనేత్రాలకి, అంటే మనసులో ఉన్న చెవులకి, మనసులో ఉన్న నోరుకి, మనసులో ఉన్న కళ్ళుకి చీకటిని కలగజేస్తుందంట. తద్వారా పని చేస్తుందంట. దేవుని సువార్త పని చేయకుండా చీకటిని కలగజేసి ఏం చేస్తుందంట, అంధకారంలో ఉంచుతుందంట. ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నాను చూడండి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసింది. మనోనేత్రాలు అంటే ఏంటంటే మనసులో ఉన్నవి. అంటే మనకి బయట ఒక నోరు లేదంటే చెవులు, కళ్ళు ఎలా ఉన్నాయో మనసు లోపల కూడా ఇవి ఉంటాయి. నోరు, కళ్ళు, చెవులు. వాటికి ఏం చేస్తుందంటే గుడ్డితనం కలగజేస్తుందంట. దేవుని మహిమకరమైన సువార్త వారి కన్నులకు ప్రకాశించకుండా ఏంటంటే గుడ్డితనం కలగజేస్తుంది. అంటే ఎక్కడ పనిచేస్తుంది అపవాది? అవయవాల ద్వారా పనిచేస్తుంది, మనోనేత్రాల ద్వారా పనిచేస్తుంది. బాహ్యంగా ఉన్న కళ్ళు, చెవులు, నోరు ద్వారా అపవాది పనిచేస్తుంది అనమాట. ఆ పనిచేసే సాధనాలు అపవాదికి ఏంటి సాధనాలు అంటే బెస్ట్గా మన జీవితంలో బెస్ట్గా వర్క్ చేయడానికి సాధనాలు ఏంటంటే మన అవయవాల్ని దుర్నీతి సాధనాలుగా మనం పాపమునకు లేదంటే అపవాదికి అప్పగించకూడదంట. అందుకే మన మనసు చాలా ఇంపార్టెంట్ అనమాట. మన మనసులో ఉన్న మన మనోనేత్రాలు చాలా ఇంపార్టెంట్. అందుకే దేవుడు అంటాడు, నీ పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమింపవలనండి. పూర్ణ మనసు అంటే సంపూర్ణంగా నీ అవయవాలు, లోపలున్న కళ్ళు, లోపలున్న చెవులు, లోపలున్న మాటలు అన్నీ కూడా దేవుని వాక్యాన్ని ప్రేమించాలన్నమాట. వాటిని సంపూర్ణంగా, అంటే వాటిలో వెలితి లేకుండా, అంటే మనసు కొంత వేరే ధ్యాసలో ఉండకుండా సంపూర్ణంగా దేవుని వాక్యాన్నే జరిగించినప్పుడు ఆయన్ని సంపూర్ణమైన మనసుతో మనం ప్రేమించగలుగుతాం. ఒకసారి మత్తయి సువార్త 22వ అధ్యాయం 36వ వచనం. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకైనా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనని అని చెప్పాను.
అంటే అన్నిటికన్నా గొప్ప గొప్ప ఆజ్ఞ, అంటే గొప్ప విషయం ఏంటంటే నీ పూర్ణ మనసుతో, అంటే సంపూర్ణంగా నీ అవయవాలు, నీ నీ సాధనాలు, ఆ సాధనాలు నీతి సాధనాలుగానే ఉండాలి, కానీ ఆ పాపానికి సాధనాలుగా నీ అవయవాల్ని ఇవ్వకూడదు. మనం ఎంత సంపూర్ణంగా అయితే మన అవయవాల్ని, మనం ఏంటంటే మన మనోనేత్రాల్ని, మన బాహ్యంగా ఉన్న నేత్రాల్ని, చెవులని, నోరుని మనం కాపాడుకుంటామో అంత సంపూర్ణంగా దేవుని ఆజ్ఞని మనం నెరవేర్చినట్టు అనమాట. అందుకే ఇదే అన్నిటికన్నా గొప్ప ఆజ్ఞ అని చెప్తున్నాడు దేవుడు. సో మన అవయవాల్ని మనం ఏంటంటే అపవాదికి సాధనాలుగా, అంటే ఇన్స్ట్రుమెంట్స్గా మనం ఇవ్వకుండా నీతికి మాత్రమే మనం ఏం చేయాలంటే వాటిని ఉపయోగించాలి. సరే, కళ్ళు మూసుకొని పరలోకమందున్న మా యొక్క పరిశుద్ధాత్మ ప్రభువా, మా అవయవాలను తండ్రి ఈ రోజు నుంచి తండ్రి నీతికి సాధనాలుగా ఇచ్చే కృప మాకు దయచేసినందుకు వందనాలు. అలాగే ఇంతకాలం తండ్రి మా అవయవాలను మేము తండ్రి పాపానికి అప్పగించుంటే తండ్రి వాటిని తీసుకుని తండ్రి మా మనోనేత్రాలు, మా బాహ్యమైన అవయవాలతో కూడా తండ్రి నీ నీతి మీద మేము ధ్యాసించే కృప మాకు దయచేయండి. నజరేయుడైన యేసయ్య నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.